వెజ్ రెసిపీస్ అయినా సరే, నాన్ వెజ్ రెసిపీస్ అయినా సరే, ఎండ్లెస్ వెరైటీస్ ఉంటాయండి. ఈ రోజు ఒక రెసిపీ చేసుకుంటే రేపు ఇంకొక కొత్త రెసిపీ పుట్టుకొస్తుంది. అందుకే ప్రతి ట్రెండింగ్ రెసిపీని, ప్రతి వెరైటీని మీకు పరిచయం చేయడానికి మరి R&D వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ కస్టమైజ్డ్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయొచ్చు. 8008054321 ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు R&D వంటలు చేద్దాం. రమ గారు వచ్చారండి పిఠాపురం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. రమ గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు R&D వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. అసలే పిఠాపురం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. సో ఎంత దూరం అండి ఇక్కడ నుంచి పిఠాపురం? ఆల్మోస్ట్ 680 అలా ఉంటుంది. 680 కిలోమీటర్స్. ఓ మై గాడ్, ట్రావెల్ చేసి వచ్చారు. ఎలా వచ్చారు? బై ట్రైన్? బై ట్రైన్ అండి. బై ట్రైన్ వచ్చారా? నైస్ అండి. సో మా షో రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారా మీరు? ఎప్పుడు చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. మా ఇంట్రెస్ట్ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. నిజంగా మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది, ఇంత దూరం ఓపికతో ట్రావెల్ చేసి వచ్చినందుకు. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకైతే ముందు? ఉల్లికాడల చేపల పులుసు. సో ఈ ఉల్లికాడల చేపల పులుసు మనం తయారు చేసుకోవాలంటే అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి ఒకసారి. ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉల్లికాడలు వచ్చి చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, చింతపండు పులుసు, చేపలు, కారం, వెల్లుల్లి, హోల్ గరం మసాలా అన్ని దీంట్లోనే ఉంటాయి. అల్లం, కొత్తిమీర, పసుపు, మామిడికాయ తురుము, ఆయిల్, ఉప్పు, పచ్చిమిర్చి. ఓకే, సో మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. చేద్దామండి. సో ఆయిల్ వేసేస్తున్నారు ఫస్ట్. ముందు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా ఉంది కదా, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో పిఠాపురం దేనికి ఫేమస్ అండి? పిఠాపురం వచ్చి మాది యాక్చువల్లీ అక్కడ కుక్కుటేశ్వర స్వామి గుడి ఉందండి, అది చాలా ఫేమస్ అది. ఓకే. నెక్స్ట్ వచ్చి అల్లం, వెల్లుల్లి, అల్లం, వెల్లుల్లి. నెక్స్ట్ వచ్చి టమాటో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకో, దాని పచ్చితనం పోయి ఫ్లేవర్ బయటకు వస్తుంది. లైట్గా కొద్దిగా అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో మసాలా తయారు చేసుకోవడం, మసాలా స్పెషల్ మసాలా దీంట్లోనే మనకి టేస్ట్ వస్తుంది చేపలకి. సో ఎక్కువ మీ సైడ్ నాన్ వెజ్ డిషెస్ వండుకుంటారా, వెజ్? నాన్ వెజ్ బాగా చేస్తారు. అవునా? వెజ్ కూడా బాగా చేస్తారు. ఎక్కువగా వచ్చి వారాలు, పూజలు బాగా చేస్తారు. దాని తగ్గట్టే అన్ని చేసుకుంటాం. అయిపోయింది. ఓకే. సో ఆఫ్ చేయనా స్టవ్? ఆఫ్ చేసేయండి. మిక్సీ పట్టించాలా ఇప్పుడు? మిక్సీ పట్టించి కొద్దిగా చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారింది. ఓకే. మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి. అది అయిపోతుంది. అయిపోయిందండి. ఆయిల్ వేడెక్కినాక ఇవి ఎక్కువగా వేయించక్కర్లేదు. అవునా? చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కదా. అవును. అందుకని కొద్దిగా లైట్ గా అండ్
అండ్ ఉల్లికాడలు బాగా టేస్టీ కూడా ఉంటాయండి మనం ఏ వంటలు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో మనం వేసుకోవచ్చు. మీ ఊరు గురించి చెప్పారు కానీ మీ గురించి చెప్పలేదు రమగారు. నా గురించా, నేను వచ్చి టీచర్ అండి, స్కూల్ టీచర్. నాకు ఒక ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. వావ్, ఎంత బాగా చెప్పారు. మరి అంతే కదా, ఉన్నారు. ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. కాలేజ్ అయ్యింది లాస్ట్ ఇయర్, కాలేజ్ అయ్యింది. ఇద్దరు బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నారు. నైస్ నైస్. ఇద్దరు హ్యాపీ అన్నమాట. హ్యాపీ అండి, ఆల్ హ్యాపీస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఓకే, కాకినాడలో చేస్తారు. కొంచెం అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ వచ్చి మనం చేప ముక్కలు వేసేసుకున్నాం. కారం. ఓకే, కారం వచ్చి మన ఇష్టం. మన కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇక పసుపు, సో సిమ్ లోనే పెట్టుకోవాలండి? సిమ్ లోనే ఉండాలి, ఎందుకంటే ఉల్లికాడలు కదా మనకు తర్వాత ఏం కదపకూడదు, ఇంకా అలానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మసాలా యాడ్ చేస్తాం. ఓకే, సో టీచర్ గా వర్క్ చేస్తున్నారు కదండి, ఏ సబ్జెక్ట్ మీరు టీచింగ్? నేను ప్రైమరీ క్లాస్ టీచర్ అండి. ప్రైమరీ క్లాస్ మదర్ టీచర్. కిడ్స్ చాలా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అలా ఉంటారు. నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలకి టీచ్ చేయాలి. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు చాలా ఇష్టం నాకు. అవునా? ఇంట్రెస్ట్ వాళ్ళకి, బాగా హ్యాపీ కూడా ఉంటది కదా వాళ్ళతో. హ్యాపీగా ఉంటది. నేను సీరియస్ గానే ఉండను వాళ్ళతోటి, చాలా జాలీగా ఉంటాను. అవునా? నా కోపం వచ్చినా కూడా వై యూఆర్ షౌటింగ్ అని అరుస్తాను అంతే. వాళ్ళు వచ్చి మ్యామ్ మీరు నవ్వకుండా చెప్పండి, అప్పుడే మేము భయపడతా ఉంటాం. అలా ఉంటారన్నమాట నాతో, చాలా ఉంటారు అందరికీ. కిడ్స్ అందరితో మంచి రిలేషన్ ఉంది అన్నమాట. కిడ్స్ అందరూ ఎంత ముద్దు ముద్దుగా ఉంటారు, ఎంత బాగుంటారు. కొంచెం కాంప్లికేటెడ్ కూడా కదండి డీల్ చేయడం. చాలా అండి, చాలా బాగా. ఏం చెప్తే వింటారో ఏం చెప్తే వినరో ఏమో అర్థం కాదు. చింతపండు పులుసు వేసుకుంటాం. సో మీరు ఎలా డీల్ చేస్తూ ఉంటారు? మీకు ఏమైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు? నాకైతే ఇబ్బంది అయితే రాదు. అవునా? ఇబ్బంది అయితే రాదు, కానీ కొద్దిగా స్పూన్ పెట్టి లైట్ గా. వాళ్ళ ధోరణిలోనే నేను ఉంటాను అనమాట. వాళ్ళకి ఎలా ఇచ్చేస్తారో వాళ్ళ ధోరణి. అదే కొంతమంది బాగా స్మూత్ గా స్వీట్ గా చెప్పాలి, అప్పుడే వింటారు కదా. ఒక 50 ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 40 వచ్చి కొంచెం పర్వాలేదు, చెప్పిన మాట వింటారు. 10 మట్టికి అసలు వింటారు, అసలు వినరు. ఉన్నప్పుడు మనకి చాలా టెన్షన్ వస్తుంది. తర్వాత వెంటనే వాళ్ళు చేసేది చూస్తే మనకి బాగా అనిపిస్తుంది. ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ ఉడికిపోతుంది. అయిపోయిందండి. ఓకే, డిష్ అవుట్ చేద్దాం. ఆయిల్ బయటకు వచ్చింది కదా. అవును, అయిపోయినట్టే. ఓకే, మనం వచ్చి ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, సో దేంతో తింటే బాగుంటుందండి? రైసా, రోటీయా? వచ్చి రైస్ లో బాగుంటుందండి. తర్వాత వచ్చి చపాతీలో బాగుంటుంది. మామిడి తురుము ఫ్లేవర్ కోసం. ఇక కొత్తిమీర, పచ్చిమిర్చి, రెడీ అయిపోయిందండి ఉల్లికాడల చేపల పులుసు. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఉల్లికాడల చేపల పులుసు రెడీ. సో రెగ్యులర్ గా మీరు అందరూ కూడా ఇంట్లో చేపల పులుసు వండుకుంటూనే ఉండింటారు, కానీ డెఫినెట్ గా ఉల్లికాడలతో మనం చేసాం కాబట్టి చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎలా టేస్ట్ చేసి చెప్పేస్తాను. మరి ఈ లోపైతే మీరు అందరూ ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఉల్లికాడల చేపల పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లికాడలు, చింతపండు రసం, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, గరం మసాలా దినుసులు, మామిడి తురుము. ఉల్లికాడల చేపల పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి
మసాలా దినుసులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ముక్కలు వేసి మగ్గిన తర్వాత మిక్సీ పట్టించాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లికాడలు వేసి బాగా మగ్గించాలి. తర్వాత చేప ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, మిక్సీ పట్టించిన టమాటా మిశ్రమం, చింతపండు రసం వేసి బాగా ఉడికించాలి. తర్వాత డిష్ అవుట్ చేసి మామిడి తురుము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉల్లికాడల చేపల పులుసు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి నేను. చాలా చాలా బాగుందండి, లవ్ ఇట్. సో మంచి ట్యాంగీ ఫ్లేవర్ అండ్ మీరు ఉల్లికాడలు వేశారు అండ్ పైగా మామిడి తురుముతో మీరు గార్నిష్ చేశారు కదండి. సో ఇంకా పుల్ల పుల్లగా, సో అన్ని స్పైసెస్ మిక్స్ అయ్యి దాంట్లో ట్యాంగీ ఫ్లేవర్ కొంచెం డామినేషన్ తో ఇట్స్ రియలీ గుడ్. చాలా చాలా బాగుంది పులుసు, నాకైతే బాగా నచ్చింది. అందరు తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్ గా, అంటే చేపలు ఇష్టపడే వాళ్ళు ఇంకా. సో డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? రెసిపీ వచ్చి పైనాపిల్ క్యారెట్ స్వీట్. సో ఈ స్వీట్ కి మనకు ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో మేడం చెప్పండి ఒకసారి. పైనాపిల్, స్పటిక బెల్లం, పాలు, క్యారెట్ తురుము, బాదం పప్పు, యాలకుల పొడి, నెయ్యి, కాశ్మీరీ పువ్వు, బాస్మతి రైస్ వచ్చి ఒక 3 స్పూన్స్ మనం నానబెట్టి రవ్వలాగా చేసుకోవాలి. అంతే. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ వచ్చి నెయ్యి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము. ఓకే. లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో పైనాపిల్ ఒక వెజిటబుల్ తో పాటు ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేస్తున్నారు మీరు దీంట్లో. అవునండి, అదే నా స్పెషల్. అవునండి, ఎందుకంటే పిల్లలు క్యారెట్ తినరు, తీసి పక్కన పడేస్తారు. పైనాపిల్ కూడా వాళ్ళకి కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇష్టపడరు. ఇలా చేసామనుకోండి, స్పటిక బెల్లం, పాలు అన్ని కలిసి దాని ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. క్యారెట్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇది బాస్మతి రైస్ 2 స్పూన్లు లేకపోతే 3 స్పూన్లు మన క్వాంటిటీ తగ్గట్టు నానబెట్టుకొని కొద్దిగా రవ్వలాగా పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే ఉడికిపోతుంది. బాస్మతి రైస్ నానబెట్టాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. పాలు పోసుకుంటాను. పాలు వచ్చి కాచిన పాలు పోస్తున్నాను. కొద్దిగా అది మరుగుతుంది. మీరు ఇంట్లో పూజలు ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారా? చేస్తామండి. చెన్నైలో ఉన్నప్పుడు అంతగా తెలియదు, కానీ పిఠాపురం వచ్చిన తర్వాత బాగా చేస్తాను. మా అత్తయ్య గారు వాళ్ళు అందరూ బాగా చేస్తారు. అందుకని ఏ పూజ ఎలా చేయాలి అన్ని బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే అదే మనకి పీస్ఫుల్. ఉన్న ఈ టెన్షన్ సొసైటీలో, వరల్డ్ అని పాజిటివ్ గా మనం ఉండాలంటే ఇలాంటివన్నీ మనం గుడికి వెళ్తే అది మనకి కొంచెం బాగా పాజిటివ్ అనిపిస్తుంది, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే చాలా హ్యాపీ. టెంపుల్కి వెళ్ళాలనే నేను ఫస్ట్ సజెస్ట్ చేస్తున్నాను. ఫ్రీగా ఉంటే ఏం చేయాలంటే టెంపుల్కి వెళ్ళాం అని అనుకుంటాను. అంతే. తర్వాత నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. కరెక్ట్. ఫస్ట్ దేవుడు దగ్గరికి గుడికి వెళ్ళామంటే ఒక 5 నిమిషాలు మనం అక్కడ ఉన్నామంటే మనకు ఒక పీస్ఫుల్ గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. దేవుడు మట్టికి మనకు తెలిసినట్టు అనిపిస్తుంది. అక్కడ మిగతా వాళ్ళు ఎవరు మనకు తెలియదు. సో అందుకని ఏ టెన్షన్ ఉండదు. అవును, భక్తిగా ఒక 5 నిమిషాలు కూర్చున్నట్టు అదే పెద్ద బాగా అనిపిస్తుంది. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడే గుడికి వెళ్ళాలనిపిస్తుంది. తప్పకుండా కనీసం ఒక 5 మన గుడికి బయటికి వెళ్ళాల్సిన పని లేదు. మన పూజా మందిరంలోనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించామంటే అదే మనకి పీస్ఫుల్ అనిపిస్తుంది. పెద్దగా బయటకు వెళ్ళి కష్టపడి చేయవలసిన పని ఏమి ఉండదు. ఆ గుడిలో పూజా మందిరంలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు మన దేవుని ప్రార్థించుకుంటాం, అదే మనకి పీస్ఫుల్ అనిపిస్తుంది. అది అందుకనే స్పటిక బెల్లం మనం వచ్చి సమ్మర్లోనే. సో నేను యాక్చువల్లీ కలకండ అనుకున్నాను. చూసి కలకండ అంటారు కదా, కలకండ అంటారు, స్పటిక బెల్లం అంటారు. యాక్చువల్లీ స్పటిక బెల్లం ఇప్పుడు ఎవరు అంటలేదు, అదే కలకండ అంటాం మేము. ఇది ఉడికిపోయిందండి, మనం స్పటిక బెల్లం వేసుకుందాం. కానీ కలకండతో కూడా చేస్తారా? చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవునా?
ఇది మన స్వీట్ వచ్చి పెద్దగా స్వీట్ అనిపించదు, అవును. మైల్డ్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు కూడా కరిగిపోతుంది 5 నిమిషాలు. సో నార్మల్ షుగర్ కి దీనికి ఏంటి డిఫరెన్స్? నార్మల్ షుగర్ వచ్చి అది హెవీ స్వీట్గా అనిపిస్తుంది అండి, అది హెవీగా అనిపిస్తుంది. ఓకే. దానికి ఇదైతే మైల్డ్గా అనిపిస్తుంది, ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇది కరిగిపోయింది. ఇప్పుడు పైనాపిల్ వేసుకుంటాం. ఓకే. పైనాపిల్ కూడా తొందరగా మెత్తగా అయిపోతుంది వేడికి. సో అది స్ఫటిక బెల్లం ఆ కలకండ మనం ఏదైతే వేసామో అది కూడా కంప్లీట్ గా మెల్ట్ అవ్వాలి కదా? మెల్ట్ అవ్వాలి, అయిపోతుంది. అవునా? ఇది పైనాపిల్ తో పాటుగా అది కూడా తొందరగా అయిపోతుంది. మామూలుగా ఎక్కువ ఇది గుళ్ళలో ప్రసాదంగా ఇస్తారు కదా కలకండ? ఇస్తారండి. మనం శనివారం పూట కూడా మేము కలకండ పెట్టి పూజ చేసుకుంటాం. రోజు పూజలు చేస్తారు కదా, రోజు పొద్దున్న సాయంత్రం పూజలు చేసేవారు కలకండ పెట్టుకొని పూజ చేసుకుంటారు, మంచిదని చేసుకుంటారు. అది హెల్త్ కి మంచిది, తర్వాత పూజ చేసినట్టు అనిపిస్తుంది. ఇది దగ్గరికి అయిపోతుంది కదా. ఇది ఇప్పుడు వచ్చి మనం కుంకుమ పువ్వు వచ్చి వేసుకోవాలి. కలర్ వచ్చింది సార్? అవునండి, లైట్ గా చేంజ్ అయింది, బ్యూటిఫుల్. అందుకనే యాలకులు ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంతమంది ఇష్టపడరు. కొద్దిగా దగ్గరికి అయిందంటే ఇది కొంచెం మనం ఒక 10 నిమిషాలు అలా ఉంచామంటే దగ్గరికి అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, 2 నిమిషాలు ఉడకనిస్తే దగ్గరికి అయిపోతుంది. సో డిష్ అవుట్ చేసేద్దామండి ఇప్పుడు? చేసేద్దామండి. ఇది చల్లారిన తర్వాత దగ్గరికి అవుతుంది. సో ఇంతకీ స్వీట్ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది నేను ఓన్ గానే కనిపెట్టింది. నైస్. ఇది బాదం పప్పుతో బాగుంది. ఓకే. రెడీ అయిపోయిందండి పైనాపిల్ క్యారెట్ స్వీట్. ఓకే. సో చూస్తున్నారు కదండి, పైనాపిల్ క్యారెట్ స్వీట్ రెడీ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది. సో అది చల్లారే లోపు మీరు తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. క్యారెట్ పైనాపిల్ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, బాదం ముక్కలు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, నెయ్యి, పాలు, పటిక బెల్లం, నానబెట్టిన బియ్యం రవ్వ. క్యారెట్ పైనాపిల్ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో క్యారెట్ తురుము, నానబెట్టిన బియ్యపు రవ్వ, కాచిన పాలు పోసి కొద్దిసేపు మరిగించాలి. పటిక బెల్లం, పైనాపిల్ ముక్కలు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి 10 నిమిషాలు మరిగించి బాదం ముక్కలతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ పైనాపిల్ స్వీట్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఇది క్యారెట్ పైనాపిల్ స్వీట్. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే కలకండ యూజ్ చేసినందుకు డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ సో షుగర్తో మనకి ఏ రకమైన స్వీట్నెస్ అయితే వస్తుందో, అంటే ఒక 1-2 స్పూన్స్ ఉండే తర్వాత మనం తినలేము, చాలా ఉంటుంది షుగర్తో. బౌల్ ఫుల్ గా తినే చాలా బాగుందండి. సో అలా మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. చేపల పులుసు అండి ఇది కూడా. అందుకే మా తరఫు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉంది టీచర్ గారు ఇక్కడ? చాలా హ్యాపీగా ఉందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తాం అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. సో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇలాగే కొత్త రెసిపీస్ అని టేస్ట్ రెసిపీస్ పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. బాయ్ రమ గారు. బాయ్. సో రమ గారు ఇవాళ మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ డిషెస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.